ఇకపై నగర పంచాయతీలోని కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. కాలువలలో పూడికలు తీసే విధంగా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువ పూడికి తీసివేత పనులు పూర్తయిన తరువాత మరలా నిర్మాణాలు చేపడితే పోలీసుల సహకారంతో తొలగిస్తామని హెచ్చరించారు. తద్వారా వ్యాపారస్తులు నష్టపోయే పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుండి కాలువలలో పూడికి తీసివేత పనులు జరగలేదని చెప్పారు. దీంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నేషనల్ హైవే అధికారులు, పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. నగర పంచాయతీ సుందరంగా రూపుదిద్దుకునేందుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూరగాయల మార్కెట్ పూర్తయిన అనంతరం తోపుడు బండ్ల వ్యాపారస్తులను అక్కడకు తరలిస్తామని తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ జోన్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారస్తులకు అవకాశం కల్పిస్తామన్నారు. చెన్నూరు రోడ్డు ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెన్నూరు రోడ్డులోని వ్యాపారస్తులు ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అందరితో చర్చించి పోలీసు వారి సహాయం మరియు NH5 వాళ్ళ అధికారులతో మరి అందరితో మా కౌన్సిలర్తో కూర్చొని చర్చించుకొని ఈ బాంబే రేట్ని ఎలా చేయాలి అని డిజైన్ చేస్తున్నాము. ఈ డిజైన్కి ప్రతిపాదన కూడా గవర్నమెంట్ పంపిస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని మరింత అభివృద్ధి చేసేదానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంక ఫ్యూచర్లో కూడా కాలువ తీస్తున్నాం కదా అయిపోయింది అనేసి దాని మీద మళ్ళీ పర్మనెంట్ అబ్స్ట్రాక్ట్ చేస్తే మాత్రం పోలీసు వారి సహాయంతో ఇమీడియట్లీ వాటిని తొలగించడానికి మేము సిద్ధంగా ఉంటాము. తర్వాత మీరే నష్టపోతారు. ఆ కాలువల మీద ఎటువంటి పర్మనెంట్ ఏవి కూడా ఉండకూడదు. ఆ కాలువలు మా సిబ్బంది సిల్ట్ తీసే విధంగా పైన నాపరాలు వేసుకొని కాలువ అవతల వ్యాపారం చేసుకోండి. పర్మనెంట్గా మాత్రం కాలువల మీద ఈ బండలన్నీ వేసుకోకుండా జస్ట్ నాపరాయి మా వాళ్ళు వచ్చి తీసి కాలువ క్లీన్ చేసి వెళ్ళే విధంగా కానీ మాత్రం వేసుకోవాలి. అట్లా కాదని మీరు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ తీస్తాము, మళ్ళీ నష్టపోతారు. దయచేసి వ్యాపారస్తులంతా మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి మాకు అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నప్పుడు మున్సిపాలిటీ కింద వస్తుంది. రోడ్లు డ్రైన్స్ క్లీన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ ఉంది. ఓన్లీ రోడ్ సేఫ్టీ వరకే వాళ్ళు NH5 వాళ్ళు ఇస్తారు. ఇంకా మొత్తం ఇది మన టౌన్ నుంచి పోతుంది కాబట్టి ఇది మన టౌన్కి సంబంధించింది. మన టౌన్లో డ్రైన్స్ క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత. ప్రజల ఆరోగ్య దృష్ట్యా దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ నీళ్లు ఆగిపోవడం వల్ల దాదాపు 5 నుంచి 6 వార్డులు ప్రజలు బాంబే రోడ్లో నీళ్ళు వస్తున్నాయి. మిగతా కాలువలు కనెక్షన్ కాలువలన్నీ ఆగిపోయి అక్కడ దోమలు చేరి విపరీతంగా దోమలు పుడుతున్నాయి. దానికి కారణం ఈ మెయిన్ 2 కాలువలు క్లీన్ చేయకపోవడం. గత 7-10 సంవత్సరాల నుంచి కూడా క్లీన్ చేయలేదు. అందుకని శ్రీకారం చుట్టాము. దయచేసి అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా మాకు సహకరించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు కూరగాయల మార్కెట్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తదుపరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చెన్నూరు రోడ్లో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరినీ ఎమ్మెల్యే గారి సహకారంతో స్ట్రీట్ వెండర్స్ జోన్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నాము. బహుశా మనకి రిజిస్టర్ ఆఫీస్ రోడ్లో వస్తుంది. ఆ రోడ్లో వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తుల్ని, ఈ బుట్టలు అమ్ముకునే వాళ్ళని, ఈ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళని అక్కడ తరలి చేస్తాము. కొద్దిమంది కూరగాయల మార్కెట్ తరలిస్తాము. కాబట్టి చెన్నూరు రోడ్ను కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా క్లియర్ చేసి వ్యాపారం చేసుకోండి. అదే పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్య ఉండకూడదు, ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయకుండా టోటల్గా అన్నీ డిజైన్ చేసి ఏర్పాటు చేస్తాం, అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా. ఈ సందర్భంగా నగర కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా కాలువపై ఉన్న